గురువుగారు అలాగే రెండవ రాశి అయిన వృషభ రాశి వారికి మార్చి నెల ఎలా ఉండబోతుంది గురూజీ? వృషభ రాశి వారికి ఈ మార్చి నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే, కొన్ని అనుకూలవంతమైనటువంటివి, కొన్ని మాత్రమే హ్మ్. ఏవో చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి ఉన్నాయి. హ్మ్. ఇబ్బందులు అనంగానే అబ్బాయి ఏమో ఏం సంగతో, ఎటువంటి ఇబ్బందులో అని హ్మ్. ఎవరు అనుకోనక్కర్లేదు కూడా దాన్ని. భయపడనక్కర్లేదు. ఎవరేం పెద్దగా భయపడాల్సిన పనేం లేదు. జీవితం ఎప్పుడూ కూడా ఒకటే రకంగా ఉండాలి అనేది ఉండదు కదా. హ్మ్. సరే, ఇక్కడ కొంచెం వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే, నిజానికి వృషభ రాశి వాళ్లకు కొంతవరకు అనుకూలంగానే ఉన్నది. ఓకే. వీళ్ళు మాటకు విలువ పెరగటము, హుహు. అనుకున్నటువంటి పనులు అనుకున్న విధానముగా చేయటానికి ముందుకు వెళ్ళటము, తర్వాత నూతన గృహప్రవేశము లాంటిది చేయటము, లేదా కొత్త ఇల్లు కొనుక్కోవటము, లేదా ఇల్లును ప్రారంభం చెయ్యాలి అనేటువంటి విధానముగానైనా, లేదా ఒక స్థలం కొనుక్కోవటము గాని, ఇవి ఏవైనా జరగవచ్చునుగాక ఓకే. వీటిల్లో. అలాగే దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనటము, హ్మ్. మామూలుగా దూర ప్రాంతాలలో ఉండేటువంటి వాళ్ళ యొక్క ఒక వార్త ద్వారా వీళ్ళు చాలా సంతోషపడటం అనేటువంటిది, మానసికమైనటువంటి సంతోషము పొందటము. ఓకే. ఈ రాశికి సంబంధించినటువంటి వాళ్ళ పిల్లలు యోగవంతమైనటువంటి విధానముగా ముందుకు వెళుతున్నారు అని సంతోషించే విధానముగా ఉండటము. హ్మ్. ఎవరికో ఎప్పుడో ఒక సహకారము చేసినందుకు గాను దాని వలన చిన్నపాటి ఇబ్బంది కలిగి మానసికమైనటువంటి క్లేశం అనేటువంటిది, అంటే బాధ పొందవచ్చును. నేను ఓకే. అనవసరంగా చేశాను వీళ్లకు, హ్మ్. నేనేదో మంచి చేద్దాం అనుకుంటే ఇలా అయిందే అని మానసికమైనటువంటి ఇది ఉండవచ్చు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించి మాట్లాడితే వీళ్లకు ఎక్కువ శాతం మేలు జరిగేదానికి ఉంటుంది గాక. ఓకే. కొంతమంది తొందరగా ఏదో మాట్లాడేస్తారు. హ్మ్. అలా కాకుండా ఆచితూచి నెమ్మదిగా ఒక సమస్య వచ్చింది అన్నప్పుడు, లేదా తెలుస్తుంది ఎవరికి వాళ్లకు చిన్నపాటి మానసికమైనటువంటి ఇబ్బంది ఉన్నప్పుడు, మాట్లాడేటువంటి విధానంలో మనం కొంచెం జాగ్రత్తలు వహించి మాట్లాడితే మేలు జరుగుతుంది అని నా భావన. వాళ్ళకు తెలియజేద్దాము అని ఓకే. అది తెలియజేస్తున్నాను. ఇక అంతేకాకుండా ఎవరికైనా కొంచెం సహాయ సహకారాలు చేయవలసినటువంటి వాళ్ళకు చేయడము, నేను ఆనాడు వీళ్ళని అనవసరంగా అనుకున్నానే అని హ్మ్. ఒక చిన్న పశ్చాత్తాపం లాంటిది హ్మ్. ఒకానొక సందర్భంలో పశ్చాత్తాపడడం అనేటువంటిది జరగవచ్చును హ్మ్. కొంచెం. ఇక వీళ్ళ జీవితానికి కావాల్సినటువంటి ఎదుగుదలకు సంబంధించినటువంటి మార్గాలు ఏవో వీళ్ళు వేసుకుంటారు. వ్యాపారము చేస్తూ ఉండేటువంటి వాళ్ళు దాన్ని విస్తృతి ఎలా చేసుకోవాలి అనే దాని మీద శ్రద్ధ అనేటువంటిది పెడతారు. హ్మ్. గుళ్ళు గోపురాలు తిరగటము, ప్రజలలో దేవాలయానికి సంబంధించినటువంటి వాళ్లతో గాని, ప్రజలలో గాని ఒక ఉన్నతమైనటువంటి గుర్తింపు పొంది కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి రావటం జరుగుతుంది గాక, కొంతమంది ద్వారా పొగడతలు, కొంతమంది ద్వారా మీరు పర్వాలేదండి, మీరే మాకు ముఖ్యము ఉండాలి అనేటువంటి ప్రశంసలు అందుకోవటము గాని ఇలాంటివి ఉంటాయి. సరే, తర్వాత యథావిధిగా చదువుకునేటువంటి విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది. సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు అనుకూలముగా ఉన్నది. రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్లకు ఖచ్చితముగా విజయము వైపు అడుగులు ఉంటాయి, మేలు జరుగుతుంది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పునఃపరిశీలన చేసుకుంటే మేలుగా ఉంటుంది అని తెలియజేస్తుంది. ఓకే. అలాగే గురువుగారు, మరి వృషభ రాశి వారు ఎలాంటి రెమెడీస్ పాటించాలి గురువుగారు? వృషభ రాశి వాళ్ళు రెమెడీ ఏం పాటించుకోవాలి అంటే, శివాలయానికి వెళ్ళటము, శివుడికి అభిషేకము చేసుకోవటము ఒకటి, గోవుకు గ్రాసము లాంటిది ఏదైనా తినిపించటం, ఆకుకూరలు గాని
ఏదైనా గోవుకు గ్రాసము గాని అలాంటిది ఇవ్వటం గాని ఏదైనా గోవులకు ఏదైనా ఇస్తే మేలు జరుగుతుంది గాక. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.